విజయవాడలో నేడు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళ్లనున్నారు. అనంతరం హైదరాబాద్కు ఏపీ సీఎం చంద్రబాబు పయనమవుతారు. అక్కడ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్లోని సీఎం బస చేసి రేపు ఉదయం హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ హైదరాబాద్కు వెళ్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం 11 గంటలకు మొదట తన నివాసం ఉండవల్లిలోని తన నివాసంలో కూడా రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు తదితర అంశాలపైన కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. 11 గంటలకు ఈ సమీక్ష ఉండబోతుంది. ఈ సమీక్షకు ఏదైతే రాష్ట్రంలో విమానాశ్రయాల విస్తరణ, కొత్త ఎయిర్పోర్ట్ల ఏర్పాటు అంశంపై జరిగే ఈ సమీక్షా సమావేశానికి ఆన్లైన్ లో ఈ సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షా సమావేశానికి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఆయన ఆన్లైన్ ద్వారా కూడా ఈ సీఎం జరిపే సమీక్షా సమావేశానికి హాజరవుతారు. కేంద్రం నుంచి అందించే సహకారం, రాష్ట్రంలో ఏర్పాటు చేసే విమానాశ్రయాల ఏర్పాటుపై ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారో దానికి పెండింగ్ పనులు ఎలా ఉన్నాయి, అభివృద్ధి పనులు తదితర అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఈ సమీక్షా సమావేశంలో. దాని తర్వాత చూసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం 1:20 ప్రాంతంలో కూడా విజయవాడలోని గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ స్వామీజీని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకుంటారు. దాని తర్వాత అక్కడ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. హైదరాబాద్ లో ఈ రోజు ఆయన రాత్రి అక్కడే బస చేస్తారు. దాని తర్వాత ఈ రోజు సాయంత్రము 5 గంటల ప్రాంతంలో హైదరాబాద్ హైటెక్ సిటీలో వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సు కూడా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హైదరాబాద్ జరిగే ఈ హైటెక్స్ లో జరిగే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ సదస్సు కూడా సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు. దాని తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు రాత్రి హైదరాబాద్ లో బస చేస్తారు. దాని తర్వాత అక్కడ నుంచి ఆయన రేపు విశాఖ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. విశాఖలో నేవీ డే కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆ విశాఖలో జరిగే నేవీ డే కార్యక్రమాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దాని తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకొని 3 రోజుల పాటు అంటే 5, 6, 7 ఈ తారీఖులలో 3 రోజుల పాటు కూడా ఆయన కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకు బయలుదేరి వెళ్తారు. కుప్పంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.